ఆస్ట్రేలియా అంటే స్ట్రిక్ట్ గన్ లాస్ అండ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ టు లివ్ ఇన్ ద వరల్డ్. అలాంటి ఆస్ట్రేలియాలోని ఫేమస్ బాండై బీచ్ దగ్గర గన్ షాట్స్. ఆస్ట్రేలియా అంటే దేశంలోని ఇలాంటి అటాక్ జరిగితే మనం నిజంగా సేఫ్గానే ఉన్నామా? అసలు జరిగింది ఏమిటి? ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అయిన బాండై బీచ్ దగ్గర ఒక ఫాదర్ సన్ డ్యూయో 2 గన్స్తో అందరి మీద అటాక్ చేశారు. దీంట్లో చాలామంది చనిపోయారు, ఇంకొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. పోలీస్ దీన్ని టెర్రర్ రిలేటెడ్ ఇన్సిడెంట్గా ట్రీట్ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఫాదర్ సన్ డ్యూయో ఉన్నారో ఒకరు ఎన్కౌంటర్లో చనిపోయారు, మరి ఇంకొకరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చేసరికి అహ్మద్. ఒక కామన్ సిటిజన్. తనకి బుల్లెట్ వూండ్స్ అయినా కూడా తను ఎంతోమంది లైఫ్స్ని లైక్ హీరోలాగా ఈ సినిమాలో చూసినట్టుగా హీరోలాగా తను ఒక ధైర్య సాహసాలు ప్రదర్శించి చాలామంది లైఫ్స్ని సేవ్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. మనకి లాస్ కానీ పోలీస్ కానీ ఎంతమంది ఉన్నా హేటెడ్ ఐడియాలజీ, రాడికలైజేషన్ అనేది సొసైటీలో ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే మనకి ఇండియాలో కూడా చాలా క్రౌడ్ ప్లేసెస్ ఉన్నాయి. టెంపుల్స్ కావచ్చు, బీచెస్ కావచ్చు, వేరియస్ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు. ఇండియాలో మనకి గన్స్ అంత కామన్ కాకపోయినా కూడా మనము ఈ రకమైన ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అని చెప్పంటే ఇంటెలిజెన్స్ తీసుకోవడం, సెక్యూరిటీ బాగా ఇన్షూర్ చేయడం, దాంతోపాటు ఈ హేటెడ్ ఐడియాలజీ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూడటం అండ్ ఎర్లీగా యాక్షన్ తీసుకోవడం లాంటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సిడెంట్ మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ఈ టెర్రరిజం అనేది బౌండరీస్ దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి వెళ్తూ ఉంది. సో ఈ టెర్రరిజం అనే దాన్ని మనం మల్టీఫోల్డ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.